టీబీ నిర్మూలన లక్ష్యాన్ని సాధించాలంటే ప్రభుత్వం, ప్రైవేట్ ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. మందులతో పాటు సరైన పోషకాహారం, మానసిక ధైర్యం కల్పించే కౌన్సిలింగ్ కూడా టీబీ రోగులకు ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా టీబీ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కు అనుసంధానంగా కేర్ హాస్పిటల్స్ మరియు జగతి ఫౌండేషన్ సంయుక్తంగా ప్రాజెక్ట్ ఓజాస్ అనే CSR కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ హరిచందన దాసరి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. హైదరాబాద్ లో టీబీ రోగులకు నిరంతర పోషకాహారం అందించడంతో పాటు మానసిక సహాయం, కౌన్సిలింగ్ సేవలు అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీబీ బాధితులకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన పోషకాహార కిట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీబీ నిర్మూలన లక్ష్యాన్ని త్వరితగతిన చేరుకోవాలంటే సమాజంలోని ప్రతి వర్గం బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కేర్ హాస్పిటల్స్ మరియు జగతి ఫౌండేషన్ ముందుకు వచ్చి జిల్లా పరిపాలనకు తోడ్పడటం అభినందనీయమని, ఇటువంటి భాగస్వామ్య కార్యక్రమాలు మరింత విస్తరించాలని సూచించారు. With the booklet. Now, I request Medical Superintendent and Care Napoli, Dr. to step forward for the light lighting ceremony, which marks the beginning. of Pradhan Mantri TB Mukt Bharat Abhiyan. Association honored to welcome each one of them. So first and foremost, I extend my warm welcome to our Chief Guest, Srimati Officer, Care Group of Hospitals. And also warmly welcome to Dr. Nikhil Mathur. I request Chala. I request Pawan sir to give the next. I request Nikhil Mathur. I request Dr. Faizan Aziz sir to give away the next cake. చేస్తున్న ఈ ఎఫర్ట్స్కి TB is a very curable disease. ఇప్పుడు ఓన్లీ థింగ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఇస్ అవేర్నెస్. అంటే మీరు అందరూ కూడా నాలెడ్జ్ పెంచుకొని సింటమ్స్ ఏంటి, ఎలా వస్తుంది అని పీపుల్ ఆర్ ఏబుల్ టు రికగ్నైజ్, అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఈ బ్యాటిలింగ్ దిస్ డిజీజ్లో. సో దట్ ఈస్ ఐ అప్రిషియేట్ కేర్ ఇన్ కమింగ్ ఫార్వర్డ్. అండ్ లైక్ చెప్పినట్టుగా న్యూట్రిషన్ అనేది టీబీలో నాట్ జస్ట్ మెడిసిన్స్. ఇప్పుడు మీరు మీకు మల్టీ డ్రగ్స్ ఇస్తున్నారు, బట్ డ్రగ్స్తో పాటు హెల్తీగా ఉండాలి అంటే ఇనఫ్ ప్రోటీన్ కంటెంట్ ఫుడ్లో ఉండాలి. అదేవిధంగా ఇనఫ్ మైక్రోన్యూట్రియంట్స్ మీకు అందేటట్టుగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే అది ఇమ్మీడియట్గా మీకు క్యూర్ అవుతుంది. దాన్ని క్యూర్ చేయడానికి ఈరోజు మనం కేర్ ఫౌండేషన్ అండ్ జగతి ఫౌండేషన్తో ఈ ప్రాజెక్ట్ ఓజస్ అన్నీ మన వి రిక్వైర్ అరౌండ్ మన హైదరాబాద్లో అరౌండ్ 10,000 టీబీ పేషెంట్స్ మాకు యాక్టివ్గా ఉన్నారు. ఆ 10,000 పేషెంట్స్ని మేము టార్గెట్ చేసి ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ బికమ్ టీబీ ఫ్రీ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అనేది మా ఉద్దేశంతో ఈ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మెడికల్ టీమ్ అందరూ కూడా ఈ పార్ట్నర్షిప్ తీసుకొని అన్ని హాస్పిటల్స్తో అండ్ ఫస్ట్ టైం వీఆర్ పార్ట్నరింగ్ విత్ కేర్ ఆల్సో టు కమ్ ఫార్వర్డ్. వాళ్ళు కూడా అందరూ ముందు నేను చెప్పగానే టీబీ విముక్త్ భారత్ కింద మనము ఇది టేకప్ చేద్దాము అనగానే దే ఆల్ కేమ్ ఫార్వర్డ్ అండ్ ఐ అప్రిషియేట్ ద టీమ్ ఎఫర్ట్ బిహైండ్ దిస్. ఐ హోప్ ఈ 10,000 పేషెంట్స్ మనకి ఇంకా అసలు స్ప్రెడ్ చేయకుండా ఆల్ ఆఫ్ యూ ఫాలో ద డ్యూ ప్రాక్టీసెస్. ఇప్పుడు మీకు రికమెండ్ చేసినట్టు డాక్టర్స్ ఆర్ అవైలబుల్, ట్రీట్మెంట్ ఇస్ అవైలబుల్, అవేర్నెస్ ఒకటి ఇంపార్టెంట్. మనం మీకే కాదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి యూ హ్యావ్ టు స్ప్రెడ్ ది అవేర్నెస్.
మనకి వచ్చింది అని అనుకుంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా టెస్ట్ చేయించి ఫ్యామిలీలో ఇంకా రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మీరు తీసుకొని ఎవరికి కూడా ఈ డిజీజ్ స్ప్రెడ్ కాకూడదు అనే ఆలోచనతో మీరందరూ కూడా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరి ఎఫర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. వారందరూ కూడా ఆ ఎఫర్ట్ పెడితే మనం డెఫినెట్లీ వీ కెన్ అచీవ్ అ టీబీ ఫ్రీ హైదరాబాద్. సో ఐ హోప్ దట్ విత్ దిస్ ఎఫర్ట్ వీ విల్ టేక్ దాట్ ఫార్వర్డ్. మీ అందరికీ కూడా ఐ విష్ యూ అ హ్యాపీ అండ్ హెల్తీ ఫ్యూచర్. So thanks again to the team behind this. Dr. Challadevi garu, our team, mana TB control team in Hyderabad district has been working very hard and coordinating with everyone. Dr. Venkat also has been very supportive and team efforts ni they're taking forward, and Care Hospital also for partnering with us and coming forward. They've been telling me that they also want to partner in other health efforts of the district, so we welcome that, and we hope that further Inka we can take up further initiatives.